ఈయన తన్మయత్వంతో రాతలు రాసుకొస్తాడు. ఇప్పుడు చంద్రజ్యోతి పేపరు పులకరించిపోతుంది ఒళ్ళంతా. చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ చూస్తే ఈయన రోమాన్ ఇట్లా బాహుబలి కాదా, బాహుబలి సినిమాల అమరేంద్ర బాహుబలి కదా ప్రమాణ స్వీకారం చేస్తా అంటే ఇక్కడ కింద కూర్చున్న ప్రజలు ఇట్లా షాతిబ్బిచ్చి జై బాహుబలి అంటారు కదా. ఇప్పుడు రాధాకృష్ణ ఛాతి 50 ఉంటే 190 అవుతుంది. ఛాతి గిట్లున్న ఛాతి ఇట్లా 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 మైక్ టైసన్ లాగా అవుతుంది. అయిపోయింది ఇక తెల్లారి వరకు నవ్యాంధ్రప్రదేశ్ అయిపోయింది. నవ్యాంధ్రప్రదేశ్లో నవశకం, నీ బొందశకం ఉన్నది. అక్కడ సామాజిక న్యాయమే పాటించలేదు. మంత్రి శాఖలలో సామాజిక న్యాయమే లేదు. ఇక నవశకం ఎక్కడిది రాసుకొచ్చిందా? నవ్యాంధ్రలో నవశకం అధిరథ మహారథుల సమక్షంలో అభిమానుల ఆనంద సందోహంలో బాహుబలి లాగా చెప్పాలి మనం. అతిరథ మహారథుల సమక్షంలో అభిమానుల ఆనంద సందోహంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం. జయహో ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో నూతన శకం ఆరంభం. ఇప్పుడు ఏదో దుర్మార్గుని దించేసి నీతిమంతులు వచ్చినట్టు రాష్ట్రంలోకి, లేకపోతే ఇప్పటి వరకు రాని కులాలు అధికారాన్ని చేపట్టినట్టు, ఇంతవరకు అసెంబ్లీ ముఖం చూడని జాతులన్నీ పోయి అసెంబ్లీలో కూసున్నట్టు రాసుకొచ్చిండు. నవశకం, బొత్సు శకం, బొంగు శకం అని రాసుకొచ్చిండు. సిగ్గు అనిపించాలి కదా. నవశకమా? పాత శకమే, కొత్తది ఏం లేదు. ఇక్కడ సంతోషపడే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక కొత్త సామాజిక వర్గానికి కొత్త అంటే ఉన్నది ఒక పెదకాపు సామాజిక వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఒక 3వ ప్రత్యామ్నాయంగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఇది ఒక్కటే కొత్తదనమాట. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కులస్తులే అక్కడ 13 మందిలో దగ్గర 13 మంది ఉంటారు. రెడ్డిలో 2-3 తీసేసిన 10 మంది ఉంటారు. ఇక కొత్త ఏమున్నది అలా? పాత కుండలో కొత్త నీరు పోసినట్టే. కొత్త ఏమున్నది ఆడ? ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. మంత్రిగా జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ప్రమాణం. లోకేష్, అచ్చెన్నాయుడు సహా 24 మంది మంత్రులు. వేదికపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, చంద్రబాబు, పవన్ కు మోదీ ప్రత్యేక అభినందనలు. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి, రజనీకాంత్, బాలయ్య. భారీగా తరలి వచ్చిన ప్రజలు, అభిమానులు నేను అనగానే హోరెత్తిన హర్షధ్వానాలు. ఏది బాహుబలిలో అయినా కూడా అమరేంద్ర బాహుబలి అనే నేను అనగానే ఏనుగుల కాంచెల్లి రాళ్ళ కాంచెల్లి ఎగిసెగిసి పడుకుంటా ఎంత ఉత్కంఠతో చూపెడతారు బాహుబలి సినిమా. గట్టనే నేను అనగానే పెయిన్ రాదా. ఈయనే మన విజేంద్ర ప్రసాద్ కూడా బాహుబలి ప్రమాణ స్వీకారం ఆ సినిమాలో ఎవరిని ఊహించి రాసిండ్రు మీరు అంటే, యాదృచ్ఛికమో లేకపోతే ఎట్లనో కానీ ఊహించి రాసిండో కానీ, ఒకవేళ పవన్ కళ్యాణే గనక ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుంది సీన్ అని ఆయన ఊహించుకున్నాడట. ఎంతమంది ప్రజలు, ఎంతమంది అభిమానులు, ఎట్లుంటది, ఎంత హైప్లో ఉంటుంది ఆ సీన్ అని అట పవన్ కళ్యాణ్ ఊహించే బాహుబలి సీన్ రాసిండారు. నిన్న ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఆ సీనే రిపీట్ అవు. నిజంగా పవన్ కళ్యాణ్ నిజంగానే ఎవ్వరు ఊహించలే. ఏ రాజకీయ విశ్లేషకుడికి అందుకరాని స్థాయిలో ప్రజలు పవన్ కళ్యాణ్కు పట్టం కట్టింది. ఇది ఒక చారిత్రాత్మక విజయమే. ఒక చారిత్రాత్మకమైన మలుపు కూడా తీసుకోవచ్చు. మొన్న నేను చెప్పిన కదా, పవన్ కళ్యాణ్ గనక తనకున్న 21 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగి 21 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే చంద్రబాబు నాయుడుకి అందని వ్యూహం అల్లాలి ఆయన. చంద్రబాబు సంఖలో ఉంటాడు ఇప్పుడు. అట్లా ఉంటే మళ్ళీ కథం చెప్తాడు చంద్రబాబు. బీజేపీ సంఖలో ఉంటాడు. అట్లా ఉంటే కథం చెప్తాడు ఏదో ఒక రోజు. వాళ్లకు అందుకరాని వ్యూహం అల్లుకోవాలి నువ్వు ఎప్పటికప్పుడు. నీ పార్టీ చంద్రబాబు నాయుడుకి అందుకరాని వ్యూహము, బీజేపీ పార్టీకి అందుకరాని వ్యూహం. ఆ స్ట్రాటజీని ప్లే చేస్తూ జనసేనను విస్తరిస్తూ రాష్ట్రం మొత్తం 2029 వరకు నీ వ్యూహం ఈ ఇద్దరికి, ఈ కుట్రదారుడికి, ఈ రాక్షస బల్లి లాంటి బీజేపీకి అందకుండా నువ్వు బతకగలిగితే ఆ 21 మంది ఉంటారు. అదేవిధంగా నీ పార్టీ ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. లేదా గిట్టనే ముసిముసి నవ్వులు నవ్వుకుంటా చంద్రబాబు అములుకోవడం, ముద్దు పెట్టుకోగానే మురిసిపోవడం చేస్తే 21 మందిని ఒట్టిగానే మింగేస్తాడు. చంద్రబాబు ఏం చిన్నమోగోడు కాదు, రాజకీయ చాణక్యుడు. నీ పార్టీని ఎట్లా జీరో చేసి ఆయన పార్టీని ఎట్లా ఉంచుకోవాలో ఆయనకు తెలుసు. ఇక ఇది